హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ గ్యాలరీ. సో ఇప్పుడు మేమైతే బెహ్రెన్లో బ్రామ్కో టెంపుల్ అనేది ఫేమస్ అంట. ఇక్కడ నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం ఇది. మేము వినోద్ అన్న వాళ్ళు కలిసి వచ్చాము ఇక్కడికి బ్రామ్కో టెంపుల్కి. ఇంకా చూస్తున్నాను, ఫస్ట్ అయితే ఎవ్వరూ కనిపించలేదు. ఫస్ట్ అయితే నేను ఎవరు లేరు అంతగానా అనుకున్నా, కానీ కాసేపు తర్వాత చూశాను. ఆఫ్టర్ 10 minutes ఐ థింక్ సో, ఇంకొక 400-500 మెంబర్స్ నిండిపోయారు గుడంతా. ఇంకా నాకైతే ఇంకా ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. అలా ఉన్నారు అందరూ. అంటే ఇక్కడ వాళ్ళు కాదు, అందరూ మ్యాక్సిమం కర్ణాటక, ఒరిస్సా, కేరళ అలా వాళ్ళందరూ అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ. ఇక్కడైతే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, అంటే ఒక ఇండియన్ ఫీల్ వచ్చింది. అందరూ ఒకే దగ్గర మీట్ అయ్యినట్టు, ఇండియాలో ఉన్నట్టు అనిపించింది ఇంకా నాకు అందరినీ చూస్తే. హారతి అంతా అయిపోయింది. ఇంకా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి చూసేటప్పటికి ఇంకా అంతా ఫిల్ అయిపోయింది. ఇంకా ఫుల్ అందరూ కూర్చుని పోయారు. ఇంకా మేము కూడా కూర్చుని పోయాము. ఇక్కడ ఫుడ్ పెడతారంట, అన్నదానం చేస్తారంట. సో చాలా మంచిది కదా దేవుడి ప్రసాదం తినడం. ఇంకా మేమైతే సెటిల్ అయిపోయాం లైన్లోని. జున్ను అయితే ఇంకా మొత్తం అంతా తిరిగేస్తుంది, ఖోఖో ఆట ఆడుతున్నట్టు అందరి మధ్యలోంచి అటు అటు తిరుగుతుంది. మధ్యలో వాళ్ళ డాడీ కూడా లెగిసి అలా తిరిగాడు జున్నుతో కాసేపు. ఇంకా అందరినీ పలకరించుకొని జున్ను అందరినీ స్టేర్ చేసుకొని చూస్తుంది. అందరూ కొత్తగా కనిపిస్తున్నారు కదా. ఇంకా జున్నుకు గుడికి వస్తే, టెంపుల్కి వస్తే ఇంకా అందరూ కొంచెం తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనతోని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే అందరూ పలకరిస్తారు. ఇంకా అందరూ ఆడుకుంటూ ఇంకా చూడండి, ఇంకా అలా చూస్తుంది. అలా ఇక్కడ రావాలి, వెళ్ళాలా వద్దా అనేసి. అదే పవన్ అక్కడ, పవన్ వినోద్ అన్న అక్కడ కూర్చున్నారు లాస్ట్ 3rd rowలో. నెక్స్ట్ ఇంకా భోజనం పెట్టారు మాకు. జీరా రైస్ అండ్ రోటీ అండ్ బొంబాయి చట్నీ పెట్టారు. చాలా బాగుంది. ఇంకా అయిపోయింది. సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. ఇంకా నా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.